గత వారం వేసిన ప్రశ్న ఏంటి? సువార్తలోని స్త్రీ పాత్ర ఏంటి అనే విషయాన్ని ఆలోచించేద్దాం. కాబట్టి గమనిక ఏంటంటే, గత వారంలో మనము స్త్రీ సంఘంలో బోధించవచ్చా అంటే బోధించవచ్చో బోధించకూడదో గత వారం చెప్పాను. అంటే సంఘములో నాయకత్వ బాధ్యతను దేవుడు ఎవరికి అప్పగించాడు? పురుషులకు అప్పగించాడని, ఆదిలో జరిగిన తప్పిదమే క్రీస్తులో సంఘంలో జరగకూడదని దేవుడు తెలియజేశాడని మనము ఆలోచన చేసుకుని ముగించుకున్నాం. అయితే సువార్తలో స్త్రీ పాత్ర ఏంటి అని అంటే కనుక, సువార్త వేరు, ఉపదేశించడం వేరు. ఈ సంగతి రెండు వేరైన సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే ఉపదేశించేది ఎవరికి? ఉపదేశించడం అన్నా బోధించడం అన్నా రెండు పదాలు ఒకటే. కాబట్టి ఉపదేశించడము బోధించడం అనేది ఎవరికి బోధిస్తామని అంటే కనుక, బోధించే బోధ సంఘంలో ఉన్నవారికి. సువార్త ఎవరికి? సువార్త ఎవరికని అంటే ఒకసారి చదువుదాము. సువార్త ఎవరికి అని అంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు సర్వలోకి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయండి? సువార్త చేయుడి అని చెప్పేశాడు. కాబట్టి సువార్త ఎవరికనంటే సర్వలోకమునకు అని చెప్పేశాడు. అంటే సువార్త ఎవరికంటే సంఘానికి కాదు కానీ సర్వలోకానికి. సర్వలోకంలో ఎవరు ఉంటారు? దేవునిని ఎరగని వారు ఉంటారు, దేవునితో నిబంధన చేయని వారు ఉంటారని మనకి ఎఫ్సీ పత్రిక కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే లోకంలో ఉన్నవారంతా ఎవరనంటే, ఎఫ్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుదా. ఎఫ్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులయండి చేతితో శరీరం చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనవరబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్తులేంటని మీరు జ్ఞాపకం చేసుకుని అని చెప్పేశాడు. కాబట్టి అన్ని జనులు అంటే ఎవరు? నిబంధన లేని వారు, పరదేశులు, నెక్స్ట్ ఏం చెప్పాడు? నిరీక్షణ లేని వారు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, లోకమందు వీళ్ళకి ఏం లేదంట, దేవుడు లేనివారు. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడి సంఘంలోకి రావాలంటే ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటంటే సువార్త అని చెప్పేశాడు. మరి రక్షింపబడిన వ్యక్తికి కావాల్సింది ఏంటిది అని అంటే అది బోధ అనే సంగతి తెలియాలి. ఎందుకంటే బోధకి సువార్తకి వ్యత్యాసం తెలియకపోతే కనుక స్త్రీలు కూడా బోధించారు అని మాట్లాడేవారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే బోధ ఎవరికి? అది ఎఫ్సీ పత్రికలో చెప్పాడు చూడండి. ఎఫ్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. ఎఫ్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరేదేనూ లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటికే దాని కొరకు తను తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు అని చెప్పేశాడు. అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మళ్ళీ ఇంకా ఏముండకూడదు అని అంటే కలంకము, అపవిత్రత, నెక్స్ట్ ఏం చెప్పాడు? నిర్దోషము, మహిమగల సంఘంగా ఉండాలి. అంటే రక్షించబడిన తర్వాత క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత క్రీస్తు లాంటి సంపూర్ణత సాధించే వరకు మనకు అందవలసింది ఏంటంటే బోధ. ఆ బోధ విన్నప్పుడు మనకు కలిగింది ఏంటంటే మనం ఎప్పుడు ఏం చేసుకోవాలి? సరి చేసుకుంటూ ఉండాలి, దిద్దుకుంటూ ఉండాలి. ఇది తీతు పత్రికలో కూడా చెప్తారు చూడండి. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము. అంటే సంఘంలో బోధ దేని గురించి అంటే కనుక ఇంకా లోపాలతో ఉంటారు. కాబట్టి సంఘంలో ఈ లోపాలను ఏం చేసుకోవాలంటే సరి చేసుకుని వారు ఏ స్థాయిలో తయారవ్వాలంటే సంఘ పెద్దల స్థాయిలో తయారవ్వాలి. అంటే సంఘానికి ఉద్దేశించబడిందేమో బోధ, అన్ని జనులకి ప్రకటించవలసింది ఏంటిది? సువార్త అనే సంగతి ఖచ్చితంగా. ఎందుకంటే రక్షింపబడిన వారు కాదు ఏంటిది? సువార్త. ఎవరికి? రక్షింపబడని వారికి కానీ రక్షింపబడేవారు కాదు. ఈ రెండు వ్యత్యాసాలు తెలిస్తే కనుక సువార్త ఎవరు ప్రకటించారు, ఎవరు ప్రకటించవచ్చు, అసలు సువార్తలో స్త్రీ పాత్ర ఏంటి అని అంటే కనుక మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాము. సువార్త ఎవరికి అని అంటే అన్ని జనులకి అని ఆలోచన చేస్తున్నాం. అసలు సువార్త అంటే ఏంటి అని అంటే చాలా మంది సువార్త ఎవరికి నచ్చిందని దాన్ని బోధించేసి ఇదే సువార్త అని చెప్తారు చాలా మంది. ఈనాడు చాలా సభల్లో కూడా సువార్త సభలో పెడతారు కానీ సువార్త అంటే ఏంటో చెప్పరు. ఏదో ప్రసంగం చెప్తారు, ఏదో అంశం చెప్తారు కానీ అసలు పెట్టిన టైటిల్ ఏంటి? సువార్త అన్నప్పుడు సువార్త అంటే ఏంటో చెప్పాలి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సువార్త అంటే ఏంటో దేవుడు నిర్వచనం తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాం. మొదటి నుంచి కూడా చదివితే అసలు అక్కడ పౌలు గారు దేని గురించి తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం. మరియు సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వల్లే మీరేమవుదురు, రక్షణ పొందువారైందురు అని చెప్పేశాడు. ఒక మనిషిని రక్షించడానికి కావాల్సింది ఏంటిది? సువార్త అనే సంగతి ఎరగాలి. అంతేగాని సువార్తని, ఉపదేశాన్ని, సువార్తని, బోధని ఈ రెండింటిని ఏం చేయకూడదు, కలగలపకూడదు. ఎందు గురించి అంటే రక్షింపబడని వారికి సువార్త, కానీ రక్షింపబడిన వారికి ఏం కాదు, సువార్త కాదు. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండమన్నాడే కానీ సువార్త ఎవరు ప్రకటించవచ్చు అంటే స్త్రీలు కూడా ప్రకటించవచ్చు. అంటే వారు ఏ వాతావరణం, అది సంఘ వాతావరణం కాదు. అది ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అదే మాట్లాడే అసలు సువార్త అంటే ఏంటో 3వ వచనంలో నిర్వచనం చెప్తున్నాడు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించేదని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖన ప్రకారము 3వ దినము తిరిగి లేపబడును. ఈ సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటే మాత్రం ఏం చేయబడతారు, రక్షింపబడుదురు అని చెప్పేశారు. అంటే ఒక వ్యక్తికి, ఒక మనిషికి, దేవుణ్ణి ఎరగని వ్యక్తికి కావాల్సింది, రక్షించబడడానికి కావాల్సింది ఏంటంటే సువార్త. కాబట్టి ఈ సువార్తలో స్త్రీ పాత్ర ఏంటి అని అంటే కనుక ఆనాడు మొట్టమొదటి శతాబ్ద సంఘంలో పౌలు గారితో పాటు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే సువార్తలో పాలువారు అవుతారు. ఎవరు? స్త్రీలు. ఒకసారి చూద్దాము. రోమపత్రిక 16వ అధ్యాయం. అంటే సువార్తలో స్త్రీ పాత్ర కూడా ఉందండి. అంతేగాని సంఘంలో బోధించే పాత్ర కాదు. ఈ సంగతి ఎరగాలి. రోమపత్రిక 16వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. 16వ అధ్యాయం 4వ వచనం. వారు నా ప్రాణం కొరకు, ఎవరు వీళ్ళు? 3వ వచనంలో వీళ్ళ గురించి చెప్పాడు. క్రీస్తు యేసునందు నా జత పనివారు. అంటే దేంట్లో జత పనివారు? సువార్తలో పౌలు గారితో పాటు జత పనివారు ఉన్నవారు ఎవరు? అకుల్లా, ప్రిస్కిల్లా. అదే మాట్లాడేశాడు. క్రీస్తు యేసునందు నా జత పనివారైనా ప్రిస్కిల్లాకును అకుల్లకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణం ఇచ్చుడికని తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘములకు ఏం చేయండి? వందనములు చేయడి అని చెప్పేశాడు. అంటే ఇరువురు భార్యాభర్తలు పౌలు గారితో స్వార్థ పనిలో ఎలా ఉన్నారంటే జత పని వారు ఉన్నారు. కాబట్టి ఏమన్నాడంటే కనుక పౌలు గారు వీరికి వందనాలు చెప్పండి అని అన్నాడు. ఇందు గురించి పౌలు గారితో పాటు తన స్త్రీ కూడా ఏం చేస్తుందంటే సువార్తలో పాలివారుగా ఉంది. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే ప్రిస్కిల్లా తన భర్త అయిన అకుల్లతో ఏముంది? సువార్త పనిలో పాలివారుగా ఉంది. అంటే సువార్త పనిలో స్త్రీ కూడా పాలివారుగా ఉండొచ్చు. కానీ నేను సంఘంలో బోధిస్తాను, సంఘ నాయకత్వం నాకుంది, సంఘంలో లీడర్షిప్ ఉంది, సంఘంలో పాస్టర్ నేను, లేదా సంఘాన్ని నడిపిస్తాను నేను అని అంటే కనుక సంఘాన్ని నడిపించే నాయకత్వం కానీ, సంఘాన్ని లీడ్ చేసే నాయకత్వాన్ని కానీ, పురుషుని మధ్య బోధించే అధికారాన్ని కానీ దేవుడు స్త్రీకి ఇవ్వలేదు. కానీ సువార్త చేసే అధికారం దేవుడు స్త్రీకి ఇచ్చాడు. ఈ సంగతి ఎరగలేదు. ఎందుకంటే అక్కడ మనం బోధించే పురుషులు ఎవరు? అవిశ్వాసులు. ఎక్కడ? లోకంలో. కానీ సంఘంలో బోధించే పురుషులు ఎవరు? విశ్వాసులు. ఈ వ్యత్యాసం తెలియకపోతే కనుక సంఘాన్ని లీడ్ చేస్తాను, సంఘాన్ని నడిపిస్తాను, ప్రభు వాళ్ళు ఇస్తాను, ప్రతి కార్యక్రమాన్ని పురుషులు ఉండగా కూడా నేను కార్యక్రమాలు చేస్తానని స్త్రీలు ఎంతో మంది నాడు ప్రసంగాలు చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ జత పనివారు దేవుంట్లు అంటే సువార్తలో ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. మనం ఇంకా కొంచెం వచనాలు చదివితే అపోస్తలుల గారు 18వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం. 18వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడంట. ఎవరో? అపోల్లో విద్వాంసుడు. దేంట్లోనంటే లేఖనాల్లో. ఇతను ఎక్కడికి వచ్చాడు? ఎఫెసుకు వచ్చాడు. ఎఫెసునకు వచ్చును. అతను విద్వాంసుడును, లేఖనం లేదు ఎలాంటి వాడంట? ప్రవీణుడు అని చెప్పేశాడు. కాబట్టి అపోల్లోకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. ధర్మశాస్త్ర విషయంలో చాలా ప్రవీణుడిగా, చాలా విద్వాంసుడుగా ఉన్నాడు. అతడు ప్రభు మార్గ విషయమే ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసుక్రీస్తును గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించును అని చెప్పేశాడు. అంటే అపోల్లో గారికి ఏం తెలుసు అని అంటే కనుక యోహాను గారి బాప్తిసం తెలుసు. యోహాను గారి బాప్తిసం తర్వాత ఏ బాప్తిసం పొందాలి అని అంటే
క్రీస్తు యేసు తన స్వరక్తంలో బాప్తిసం పొందలేదు. ఎందుకంటే యోహాను దేనితో ఇచ్చాడు బాప్తిసం? నీళ్లతో ఇచ్చాడు. కాబట్టి అందుకోసమే యేసును గురించిన వివరాలు లేదా యేసును గురించిన సంగతులు ఇక్కడ ఏం చేస్తారని అంటే వివరంగా చెప్తున్నా చూడండి. అకుల ప్రిస్కిల్లా అక్కడ మాట్లాడి 26వ వచనంలో ప్రిస్కిల్లా ఎవరి గురించి విన్నారంట? ఇతర సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అపోల్లో గురించి విన్నారు. ఎవరనంటే ప్రిస్కిల్లా అకుల్లా. ప్రిస్కిల్లా అకుల్లా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి ఏం చేశారు? విశుద్ధపరిచిరి అని చెప్పేశాడు. ఇంత లేఖన ప్రవీణుడైన ఇతనికి, విద్వాంసుడైన ఇతనికి మరలా బోధిస్తున్నారంటే క్రొత్తనైన సంగతులు ఏం చేస్తున్నారు? అకుల్లో ప్రిస్కిల్లా అపోల్లోకి బోధిస్తున్నారు. ఎక్కడ బోధిస్తున్నారు? వాళ్ళు వారి ఇంటి వాతావరణంలో బోధిస్తున్నారు కానీ సంఘంలో బోధిస్తలేదు. ఒక స్త్రీ సంఘంలో బోధిస్తలేదు. ఎవరికి అపోల్లోకి? ఇంటి వాతావరణంలో బోధిస్తుంది. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అదే మాట్లాడేశాడు. ప్రిస్కిల్లా అకుల్లా విని అతను ఏం చేసుకున్నారంట? చేర్చుకున్నారంట. ఎక్కడ చేర్చుకున్నారు? తమ ఇంట్లోకి చేర్చుకుని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విశుద్ధపరిచిరి. తరువాత అతడు అకయక పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకున్న వాళ్ళని సహోదరులు ప్రోత్సపరచచ్చు. అక్కడ శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసును. అంటే అకుల్లా ప్రిస్కిల్లా తమ ఇంటి దగ్గర అతనికి స్వార్థ చెప్తున్నారు కానీ సంఘంలో అపోల్లో గారికి ప్రిస్కిల్లా అనే స్త్రీ ఒంటరిగా ఏం చేయట్లేదు, బోధించినట్టు అక్కడ లేఖనాలు కనపడతలేదు. కాబట్టి సంఘ వాతావరణం అన్నప్పుడు, సంఘ కార్యక్రమాలు అన్నప్పుడు సంఘ కార్యక్రమాల గురించి ఆలోచించాలి కానీ దాన్ని అట్టుకొచ్చి ఇక్కడ ముడేయడానికి ఏం లేదు, ఎటువంటి అవకాశం లేదు. ఈ సంగతి ఎరగలేదు. ఎందుకంటే పర్సనల్ ఎవాంజలిజం అంటే ఒక వ్యక్తికి క్రొత్తనైన స్వార్థ తెలియాలని, యేసుని గురించిన సంగతులు వివరంగా తెలియాలని తన భర్త అయిన అకుల్లాతో అక్కడ స్వార్థలో పాలువారుగా ఉంది. ఎవరని అంటే ప్రిస్కిల్లా. ఈ సంగతి ఎరగాలి ఖచ్చితంగా. మనం మళ్ళీ రోమపత్రిక వస్తే కనుక రోమపత్రిక 16వ అధ్యాయం. రోమపత్రిక 16వ అధ్యాయం చదువుదాం. రోమపత్రిక 16వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 16వ అధ్యాయము 7వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. రోమపత్రిక 16వ అధ్యాయం 7వ వచనం. నాకు బంధువులను నా తోటి ఖైదీలైన ఆంధ్రునికును యూనియాకును, యూనియా ఎవరు? స్త్రీ. నాన్న ఇంగ్లీష్లో ఏమంటాడంటే జూనియా అని మాట్లాడతాడు. మీరు ఇంగ్లీష్లో చదువుతా అక్కడ జూనియా అని ఉంటుంది. కాబట్టి యూనియాకును వందనములు. వీరు అపోస్తుల ప్రసిద్ధికి ఎక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు అని చెప్పేశాడు. కాబట్టి యూనియా కూడా ఎవరో? పౌలు గారితో పాటు స్వార్థ పనిలో ఈవిడ కూడా ఎవరో ట్రావెల్ అవుతుంది, జత పనివారుగా ఉంది. కాబట్టి ఇక్కడ యూనియాకి ఏం చెప్పండి? వందనములు చెప్పుడి అని చెప్పేశాడు. రోమపత్రిక 16. అంటే ఎంతమంది స్త్రీలు కనపడుతుందో చూపిస్తున్నాను. అదే 16వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతాం. ప్రభువునందు ప్రయాసపడు తుప్రైనాకును తుప్రో సాకు పెర్సీసు వీళ్ళ ముగ్గురికి ఏం చెప్పండి అన్నాడు? వందనములు చెప్పుడి అని చెప్పేశాడు. ప్రభువునందు ప్రయాసపడు తుప్రైనాకునకును తుప్రో సాకును వందనములు ప్రియురాలగు. ఎవరండి ఇవి? ప్రియురాలగు పెర్సీసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ఏం పడింది? ప్రయాసపడిను. అంటే పెర్సీస్కి, అంటే ఈ స్త్రీకి ఏం చెప్తున్నాడు? ప్రియురాలుగు పెర్సీసునకు వందనములు, ఆమె ప్రభువు నందు ఏం పడింది? బహుగా ప్రయాసపడి. అంటే మన రోమపత్రిక అంతా 16వ అధ్యాయం అంతా చదివితే పౌలు గారితో పాటు స్వార్థ పనిలో స్త్రీలు కూడా ఉన్నారు అనే సంగతి మనకి కనపడుతుంది. అదే రోమపత్రిక 16-15. రోమపత్రిక 16వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 16వ అధ్యాయము 15వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. పిలోగును యూలియా అని ఎవరు? స్త్రీ. యూలియాకును నేరియకును అతని సహోదరికిని ఒలింపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ ఏంటి? వందనములు. అంటే ఇక్కడ స్త్రీ ఎవరు కనపడుతున్నారు? ఇక్కడ యూలియా గారు కనపడుతున్నారు. కాబట్టి యూలియా స్త్రీ కనపడుతుంది. నెక్స్ట్ అతని సహోదరి ఎవరు? ఒలింపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ ఏం చెప్పండి? వందనములు అని చెప్పేశాడు. కాబట్టి ఒక స్త్రీకి స్వార్థ పనుల్లో నాతో పాటు పాలువారు అవుతున్న ఈ స్త్రీకి మీరు ఏం చెప్పండి? వందనాలు చెప్పండి. ఎందుకంటే స్వార్థలో ఎవరో పాలువారు అవుతున్నారు, స్త్రీలు కూడా పాల్గొవుతారు. అంటే స్వార్థలో స్త్రీ పాత్ర ఉందనంటే కంపల్సరీ ఉంది. అంటే అవిశ్వాసులకి, దేవుని ఎరగని వారికి, నిబంధన తెలియని వారికి, అసలు అవిశ్వాసాలుగా ఉండి అసలు దేవుని వాక్యం కూడా ఎరగని వారికి స్త్రీ వెళ్ళి ఏం చెప్పొచ్చాడంటే స్వార్థ చెప్పొచ్చు. ఆ స్వార్థ చెప్పి రక్షించబడేలా చేయొచ్చు. ఆ పాత్ర ఎవరికి ఉందనంటే స్త్రీకి ఉందనే సంగతి ఖచ్చితంగా మనందరం గుర్తెరగాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో
దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:2 చదువుదాం. 4:2 ప్రభు నందు ఏక మనసు కలవారై యుండుడని యవోదియను సుంటికేను బతుమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ ఏ పనిలో సంఘ పనిలో అనట్లేదు, సంఘ నాయకత్వంలో అనట్లేదు. అక్కడ ఏమన్నాడు? సువార్త పనిలో. అంటే స్త్రీలు స్వార్థ పనిలో పాల్గొని ఉండాలి, కానీ సంఘ నాయకత్వం నేను కూడా అనిపిస్తాను, సంఘాన్ని నేను కూడా లీడ్ చేస్తాను, సంఘ కార్యక్రమంలో నాకు కూడా ఉంది పాత్ర అని అంటే గనక దేవుడు అక్కడ ఆ పాత్రని ఎవరికి ఇవ్వలేదంటే స్త్రీకి ఇవ్వలేదని సంగతారు. పౌలు గారు అంత క్లియర్గా రాస్తున్నారండి. నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమింతుతోనూ నా ఇతర సహకారులతోనూ నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనిచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథం అందు ఏం చేయబడిని వ్రాయబడి ఉన్నవి అని చెప్పేసి. అంటే సువార్తలో పౌలు గారితో పాటు ఆయన 3 సువార్త ప్రయాణాలు చేస్తే ఈ సువార్త ప్రయాణాల్లో ఎవరున్నారు అని అంటే స్త్రీలు కూడా ప్రయాసపడిన వారు ఉన్నారు. అంటే సువార్తలో స్త్రీ పాత్ర ఉందనంటే ఖచ్చితంగా ఉంది. అంటే ఒక అవిశ్వాసి అయిన భర్తకి ఏం చేయొచ్చు? స్త్రీ బోధించవచ్చు. ఒక అవిశ్వాసి అయిన స్త్రీకి ఏం చేయొచ్చు? బోధించవచ్చు. సంఘంలో ఉన్న స్త్రీలకు కూడా స్త్రీ ఏం చెప్పొచ్చు? బోధించవచ్చు. కానీ సంఘంలో పురుషుల సమక్షంలో నేను పురుషులకు కూడా అంటే విశ్వాసులందరూ కూడా నేను ఏం చేస్తానంటే బోధిస్తాను. నేనంటే ఆమెకు నేను ఏమేమనో సెలవీయను అని చెప్పేసి. ఎందుకంటే స్త్రీలు సంఘంలో ఉండి మౌనంగా ఉండవలసిందే, కానీ వారు ఉపదేశించడానికైనాను పురుషుని మీద అధికారం చేయటం నేను ఆమెకు ఏమేమనో సెలవీయను. అంటే సంఘంలో స్త్రీ బోధించుట ఘనత కాదు, కానీ గొప్ప కాదు, కానీ అది అవమానమే తప్పించి అది ఘనత కాదని ప్రతి స్త్రీలు ఖచ్చితంగా ఎరగవలసిన విషయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:15. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:15 చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:15. ఈనాడు చాలా మంది సువార్తలో స్త్రీలు చాలా చోట్ల రక్షింపబడిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చు. ఎవరంటే స్త్రీ. ఎందుకంటే వాళ్ళు అవిశ్వాసులు, దేవుని ఎరగరు కాబట్టి, దేవుని నిబంధనలోకి ఇంకా సంఘంలోకి రాలేదు కాబట్టి. 4:15 లవోదికలో ఉన్న సహోదరులకును నంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు ఏం చెప్పండి? వందనములు చెప్పుడి అని చెప్పేశాడు. కాబట్టి లవోదిలో ఎవరున్నారు? సహోదరులు ఉన్నారు అని చెప్పేశాడు. లవోదిలో ఉన్న సహోదరుకును నంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు ఏం చెప్పండి? వందనాలు చెప్పండి. అండి ఇంట్లో ఏముంది? సంఘం ఉంది. ఈ సంఘంలో ఉన్న వారికి ఏం చెప్పండి మీరు? వందనములు. అంటే నంఫా కూడా తన ఇంటిని సంఘకు కూడిక స్థలంగా ఏం చేస్తుంది? వాడుతుంది. ఎవరనంటే నంఫా. కాబట్టి ఈవిడ కూడా మీరు ఏం చెప్పండి అంటే లవోదిక ఈ పత్రికని మీరు వాళ్ళకు కూడా చదివించండి అంటాడు. ఎవరో? పౌలు గారు. చూడండి పైన చెప్పేశాడు 15 లవోదికలో ఉన్న సహోదరులకును నంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదిక వారి సంఘములోను చదివించుడి. లవోదికకు రాసిన పత్రికను మీరును ఏం చేయండి? చదివించుకోండి. అంటే స్వార్థలో స్త్రీ పాత్ర ఉందనంటే 100% ఉంది. అంటే అవిశ్వాస అయిన పురుషుడికి చెప్పొచ్చు, అవిశ్వాస అయిన స్త్రీకి చెప్పొచ్చు, కానీ రక్షింపబడిన పురుషుడికి ఈమె బోధించడానికి ఏమి లేదు, సెలవు లేదు. ఈ సంగతి ఖచ్చితంగా ప్రతి స్త్రీలు ఎరగాలి. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ చేయవలసిన బాధ్యత స్త్రీకి కూడా ఉంది. మత్తయి సువార్త 8:18. ఈ ఆజ్ఞని మొట్టమొదట ఎవరికి ఇచ్చాడంటే దేవుడు 12 మంది శిష్యులకి ఇచ్చాడు. ఆ శిష్యుల ద్వారా సంఘానికి తెలియజేస్తాడు ఈ సంగతిని. మత్తయి సువార్త 8:19. మత్తయి సువార్త 8:19 మత్తయి సువార్త 8:19 సమాచారం తెలియజేశాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. సమస్త జనులను ఏం చేయాలంటే ప్రభువు యేసు వారికి శిష్యులుగా చేయండి. అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి అన్యులైన పురుషులకి చెప్పొచ్చు, అన్యులైన స్త్రీలకి సువార్త ప్రకటన చేయొచ్చు. కానీ దేవుని మందిరంలో బోధ చేయడానికి సెలవు లేదు. కానీ అనుజులకి బోధించి అనుజులకి స్వార్థ చేసి ఈ స్త్రీ ఏం చెప్పచ్చు అంటే వాక్యం చెప్పి రక్షించేలా చేయొచ్చు. ఎవరంటే స్త్రీకి ఎంతో పాత్ర ఉందని, ఎంతో బాధ్యత ఉంది. ఈ బాధ్యతను మర్చిపోయి లేని బాధ్యతను తీసుకుంటా అంటారు ఎవరో? స్త్రీలు. అక్కడే పొరపాటు జరుగుతుంది. దేవుడిచ్చిన బాధ్యతను మర్చిపోయి, దేవుడిచ్చిన కార్యక్రమాన్ని మర్చిపోయి మేము కూడా సంఘంలో బోధిస్తామంటే మనకి ఇవ్వని కార్యక్రమం చేయడం ద్వారా అది అపకీర్తే, కానీ అది కీర్తి అవ్వడానికి ఏం లేదు, అవకాశం లేదండి. ఈ సంగతి ఖచ్చితంగా ఏం చేయాలి? ఎరగాలి. అయితే చాలామంది ఏమంటారంటే మీరు సంఘంలో బోధించకూడదు అంటున్నారు కదా, సంఘంలో బోధించిన స్త్రీని నేను చూపిస్తాను అంటారు చాలామంది. సంఘంలో బోధించిన స్త్రీని చూపిస్తానని ఇలా అపార్థం చేసుకుని ఒక లేఖనం చెప్తారు. ఎందుకంటే చాలామంది లేఖనాలను అపార్థం చేసుకుంటారని దేవుడు చెప్పాడు కదా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 చదువుదాం. 15-16.
పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని చదువుదాం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకొనిడి, అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహపడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో ఏం చేస్తున్నాడు? బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించటకు కష్టమైనవి. గ్రహించడానికి ఎలాంటివి అంట? కష్టమైనవి. కష్టమైనవి ఏం చేస్తారు? వీళ్ళు విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనాలు ఏం చేస్తున్నారో అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనంకి ఏం చేస్తారో అపార్థం. ఎందుకంటే సంఘంలో స్త్రీ బోధిస్తున్నాం అంటే అది అవమానం అన్నప్పుడు అది అవమానంగానే భావించాలి. ఎందుకంటే నేను కూడా బోధిస్తానని ఎక్కడా లేఖనం లేకపోయినా లేఖనం వాడుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు చూపిస్తాను చూడండి మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇక్కడ సంఘంలో స్త్రీ బోధించిందని ఉందా, బోధించిందని లేదా ఒకసారి దయచేసి చూడాలి. ఎందుకంటే ఈ వచనం చూపించి చాలా మంది ఏమంటారంటే సంఘంలో స్త్రీ బోధించవచ్చు అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో 11వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును అన్నాడా, బోధించును అన్నాడా? ఏమన్నాడు? ప్రవచించడం అన్నాడా, బోధించడం అన్నాడా? అక్కడ ఏం పదం ఉంచండి, చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. అక్కడ ప్రవచించడం గురించి మాట్లాడాడు, వీళ్ళు దాన్ని కాస్త ఎలా మార్చేశారంటే బోధించడం గురించి మాట్లాడేశాడు. అక్కడ సంఘములో అన్నాడు, మళ్ళీ సంఘము అనే పదం మాట్లాడా? అదే కనపడతలేదండి మనకి. అక్కడ 5వ వచనం మాట్లాడేశాడు. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును అని చెప్పేశాడు. ఇక్కడ ప్రవచించును అని ఉంది కాబట్టి స్త్రీ కూడా సంఘంలో ఏం చేయొచ్చు అంటే బోధించవచ్చు అని చెప్తారు చాలా మంది. ఇక్కడ రాయబడిన వచనం ప్రవచించడము బోధించడం రెండో ఒకటైనా అని ఆలోచించక ముందు అసలే స్త్రీలు ప్రవచిస్తారా అని అంటే మనకి పాతనంలో ఒక వాగ్దానం ఉంది. అది క్రొత్తలో నెరవేరాలి కదా. చూద్దాం ఆ వచనాన్ని. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. 2వ అధ్యాయం 28వ వచనంలో ఇది పాత నిబంధనలో దేవుడు రాయించిన వాగ్దానం. ఇది ఎక్కడ జరగాలి? క్రొత్త నిబంధనలో జరగాలి. అందుకోసమే అక్కడ మాట్లాడేస్తాడు. చదువుతున్నాను నేను. తర్వాత నేను సర్వజనుల మీదను, ఎవరి మీదను? సర్వజనుల మీదను నా ఆత్మను కొమ్మరించెదను. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కొమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ఏం చెప్పుదురు? ప్రవచనములు చెప్పుదురు. నెక్స్ట్ మీ ఉసలవాడు కళ్ళకందురు, మీ యవనుల దర్శనములు చూతురు అని చెప్పేశాడు. కాబట్టి స్త్రీలు ఏం చేయాలంట? ప్రవచించాలి అని మాట్లాడేశాడు. అంటే స్త్రీలు ప్రవచించాలని ఎక్కడ రాశాడు? యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 28వ వచనంలో ప్రవచనం ఉంది. ఇది నెరవేర్చబడాలి అని అంటే ఇది ఎక్కడ నెరవేర్చబడుతుంది? క్రొత్త నిబంధనలో నెరవేర్చబడింది. చూద్దాం ఒకసారి అపోస్తలుల గారు 2వ అధ్యాయం. నెరవేర్చబడ్డానికి స్త్రీలు కూడా ఏం చేయాలంటే ప్రవచించాలి అని మాట్లాడేశాడు. అపోస్తలుల గారు 2వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక సమాచారం తెలియదు. ఇది ఇక్కడ నెరవేర్చబడింది. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను ఏం చేదును? కొమ్మరించేదును. మీ కుమార్తెలు సేమ్ వచనం ఎక్కడ కనపడింది మనకి? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో కనపడుతుంది. ఇక్కడ అదే వచనం రాశాడు. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కొమ్మరించేదును. మీ కుమార్తెలను ప్రవచించుదురు. మీ యవనుల దర్శనం కలుగును. మీ వృద్ధులు ఏం కందురు? కళ్ళలు కందురు అని చెప్పేశాడు. కాబట్టి ఈ ప్రవచనం నెరవేర్చబడింది అని అంటే అపోస్తలుల 2వ అధ్యాయం 10వ వచనం ఏం చేయబడుతుంది? నెరవేర్చబడుతుంది. అంటే దానికి ముగింపు జరుగుతుంది. అది రియాలిటీ ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ రాశాడు. అక్కడ జరిగిన సంఘటనని ఇక్కడ రాశాడు లేఖికుడు. ఎవరు? లోకా గారు రాసినప్పుడు ఇది ఎక్కడ నెరవేర్చబడింది అని అంటే అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం. ఇది మన ఫిలిప్పు కుమార్తెలు ఉంటారు కదండి, ఆ టైంలో ఈ ప్రవచనం ఏం చేయబడుతుంది అంటే నెరవేర్చబడుతుంది. చదువు ఒకసారి. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 21:8. మరునాడు అపోస్తలుల కార్యం 21వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరుకు వచ్చి 7గులో ఒకడు సువార్తికుడైన ఫిలిప్పు. ఎవరంటే నేను ఫిలిప్పు గారు ఎవరో? సువార్తికుడైన ఫిలిప్పు వెంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారెవరో? ప్రవచించేవారు. అక్కడ రాశాడు ప్రవచిస్తారు అని రాశాడు. మరి ఎక్కడ ప్రవచించారు అని అంటే కనుక అపోస్తలుల 21వ అధ్యాయము 9వ వచనంలో ఏం జరిగింది? ఫిలిప్పు కుమార్తెలు ఏం చేశారంట? ప్రవచించువారు అని చెప్పేసి. అంటే ఆ వాక్యం నెరవేర్చబడింది అని అంటే 100% నెరవేర్చబడింది. అందుకోసమే
కొరింథీ పత్రికలో కూడా ఏం రాశాడు? ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనగా ప్రార్థన చేయను, ఏ స్త్రీ ప్రవచించను ఆమె తలను ఆమె ఏం చేసుకున్నట్టు అవమానపరుచుకున్నా. అంటే యోవేలు గ్రంథం 2:28 చెప్పబడింది. ఎక్కడ నెరవేరబడింది? క్రొత్త నిబంధనలో ఏం చేయబడింది? నెరవేర్చబడింది. ఇంకా మళ్ళీ ఆ వచనం పట్టుకొచ్చి మేము కూడా ప్రవచిస్తాం, మేము కూడా ఏం చేస్తామంటే మేము కూడా దేవుని నోరు దేవుని బోరా అని అంటే కనుక అది కంపల్సరీ ఏమవుతుందంటే గ్రంథానికి అతిక్రమైన కార్యక్రమం అవుతుంది. ఎందు గురించి అంటే ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది అని రాసిన తర్వాత ఏమైంది? నెరవేర్చబడిపోయింది. పడిపోయిన తర్వాత కూడా ఈ వచనం తీసుకొచ్చి మేము కూడా బోధిస్తాము అని అంటే ప్రవచించడం బోధించడం రెండు ఒకటేనా అని అంటే రెండు ఒకటి కంపల్సరీ కాదు. ప్రవచించడం బోధించడం రెండు ఒకటే అని అనుకుంటే కనుక చాలామందికి కొన్ని వచనాలు చూపిస్తాను. చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రవచించడం బోధించడం రెండు ఒకటేనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. మరియు దేవుడి సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను. ఎప్పుడు ఇది? మొదట అన్నాడు. ఎక్కడ? మొట్టమొదటి శతాబ్ద సంఘంలో మొదట దేవుడు నియమించాడు కార్యక్రమాలు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా అని అంటే కంపల్సరీ అపోస్తులు ఇప్పుడు ఉన్నారా? లేరు. ప్రవక్తలు ఇప్పుడు ఉన్నారా? లేరు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? సువార్తికులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. కానీ ఎవరు లేరు అని అంటే అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు. కానీ ఇప్పుడు మేము అపోస్తులమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, మేము ప్రవక్తలమని కూడా చెప్పుకున్నారు. అసలు ప్రవక్త అంటే అర్థం ఏంటి? దేవుని నోరు దేవుని బోర. ప్రవక్త అంటే అర్థం ఏంటంటే ప్రవచించేవాడు అని అర్థం. కాబట్టి ప్రవక్త ఏం చేస్తుందంటే లేదా ప్రవక్తి ఏం చేస్తుందంటే ప్రవచిస్తుంది. ప్రవచించడం వేరు, బోధించడం వేరు. ఈ సంగతి క్లారిటీ ఖచ్చితంగా తెలియాలి. అందుకోసం దేవుడు ఏమన్నాడు చూడండి 28వ వచనంలో, మరియు దేవుడి సంఘములో మొదట అంటే ప్రారంభంలో కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను పిమ్మట కొందరిని బోధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతాలు చేయవారు. అంటే బోధకులు వేరు, అద్భుతాలు చేసేవాళ్ళు వేరు. నెక్స్ట్ ప్రవక్తలు వేరు. ఎవరు వేరు? అపోస్తులు వేరు. నెక్స్ట్ ఏమన్నాడు? కొందరు స్వస్థపరచు కృపావరులు గాను, కొందరు ఉపకారాలు చేయవారు గాను, కొందరు ప్రభుత్వం చేయవారు గాను, కొందరు నానా భాషలు మాట్లాడేవారు గాను ఏం చేస్తును? నియమించను. ఎప్పుడు నియమించను? మొదట నియమించాడంట. దాని కంటిన్యూషన్ మాట్లాడితే 29 అందరూ ప్రవక్తలా? అందరూ అపోస్తులా అని అంటే అందరూ అపోస్తులు కాదు. రెండో ప్రశ్న, అందరూ ప్రవక్తలా? అందరూ ప్రవక్తలు కాదు. నెక్స్ట్ ఏమన్నాడు? అందరూ బోధకులా అన్నాడు చూడండి. అంటే బోధకులు వేరు, ప్రవక్తలు వేరు. ఈ రెండు వేరు వేరు అనే ఆలోచన చేయకపోతే ప్రవక్తలను అట్టుకొచ్చి ప్రవచించేవాడిని పట్టుకొచ్చి వీళ్ళు కూడా బోధించవచ్చు అని చెప్తున్నారు చాలా మంది స్త్రీలు. ఎందుకంటే ప్రవచించడం వేరు, బోధించడం వేరు. అందుకంటే రెండు ప్రశ్నలు వేసారు అక్కడ. ఏమని 29వ వచనంలో? అందరూ అపోస్తులా? కాదు. అందరూ ప్రవక్తలా? అంటే ప్రవక్తలు బోధించేవారు ఒకటైతే ఏమందరు? ప్రవక్తల్ని బోధించేవారిని రెండు కలిపే ఎదురు. అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతాలు చేయవారా? అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా? అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? అందరూ ఆ భాషలకు అర్థం చెప్పుచున్నారా అని చెప్పేశాడు. కాబట్టి వేరు వేరు డిపార్ట్మెంట్ని దేవుడు ఏం చేశాడు? అద్భుతాలు చేసేవారు వేరు, భాషలు మాట్లాడేవారు వేరు. కృపావరంలో దేవుడిచ్చిన కృపావరాలు 9 ఉన్నాయి కదా, ఆ 9 వరాల్లో ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చాడు. కానీ వారి కేటగిరీ వేరైన సంగతి ఖచ్చితంగా ఏం చేయాలి? గుర్తించాలి. ఎందుకంటే ప్రవచించేవారు బోధించేవారు ఒకటి కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 4వ అధ్యాయము 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు శరీరం ఏమవ్వాలంట? క్షేమాభివృద్ధి. పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచయ ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను ఏం చేసాను? ఏమి ఇక్కడ కూడా ప్రవక్తలు కనబడుతున్నారు, ఉపదేశకులు కనబడుతున్నారు. ప్రవక్తలు ఉపదేశకులు ఒకటేనా అని అంటే ఒకటి కాదు. అందుకోసమే స్త్రీలు సంఘంలో ఉపదేశించుటకైనను ఏమంటాడు? సెలవీయను అని అంటే ఉపదేశం వేరు, ప్రవచించడం వేరు. ప్రవచించేవారు ప్రవక్తలు అవుతారు, ప్రవక్తి అవుతుంది. కానీ ఏమవరు? బోధించే స్త్రీ అవడానికి అవకాశం. ఎందుకంటే సెపరేట్ కేటగిరీ రాత్రి చూడండి 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణాలట్టు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును
పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్తికులు గాను, అంటే ప్రవక్తలు వేరు, కొందరు సువార్తికులు వేరు. నెక్స్ట్ ఏమంటున్నాడు? కొందరిని కాపర్లు గాను, ఉపదేశాలు గాను ఏం చేస్తును? నియమించును. అంటే సువార్తికులు వేరు వేరు, బోధకులు వేరు వేరు, ప్రవక్తలు వేరు వేరు. ఈ మూడు వీటిని కలిపేసి ఏం చేస్తారంటే మిక్స్డ్ ఫ్రూట్గా చాలా మంది ఏం చేస్తారు? మేము కూడా ప్రకటించేస్తాం. అంటే ప్రవచించడం వేరు, ప్రకటించడం వేరు. ప్రవచించారని ఎందుకు రాశాడు అని అంటే యోవేలు గ్రంథంలో ఉన్న ప్రవచనం ఏం చేయబడ్డానికి? నెరవేర్చబడాలి. ఎందుకంటే పాత్రలో రాయబడిన ప్రతి ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడింది? క్రొత్తలో నెరవేర్చబడింది. కానీ ఇది ఇప్పటికీ మేము కూడా ప్రవచిస్తాం, మేము కూడా ప్రవక్తలవి అనుకుంటే యెజబెలు స్త్రీ కూడా అనుకుంది ఏమని? తాను ప్రవక్తని కాక ఏమనుకుందంట? ప్రవక్తని చెప్పుకుందంట. అలాంటి స్త్రీని ఎందుకు ఉండేస్తాం అంటాడు చూడండి ప్రకటన 2వ అధ్యాయంలో. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఒక సమాచారం తెలియజేశాడు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్నా. ఏమని చెప్పుకుంటుందంట? యెజబెలు ప్రవక్తి కాకుండానే ప్రవక్త అని చెప్పుకుంటుంది కాదు. ఈనాడు కూడా చాలా మంది నేను కూడా ప్రవక్తనే, నేను కూడా ప్రవక్తనే, నేను కూడా అపోస్తులనే అని చెప్తారు చాలా మంది. అంటే ప్రవక్తలు లేరండి. ఎందుకంటే ఆనాడు పెట్టాడు. ఎందు గురించి అంటే ఆనాడు దేవుని ప్రవచనం నెరవేర్చబడ్డానికి, అది జరగాలనంటే ఆ ప్రవచించేవారు ఉండాలి కాబట్టి, కొందరు అన్నాడు కాబట్టి వాళ్ళు ఫిలిప్పు కుమార్తెలు కనబడుతున్నారు. అది నెరవేర్చబడిందని వారి విషయంలో మనకు అర్థమైపోతుంది. ఇంకా ఎవరో సరే నేను ప్రవక్తనని చెప్పుకుంటే దేవుడు ఏమన్నాడో అలాంటి వాళ్ళు సంఘంలో ఉంచుకోండి అన్నాడు. చూడండి అక్కడ, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీను నువ్వేం చేస్తున్నావు? ఉండనిచ్చున్నావు. జాగ్రత్తం చేయటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తిరుటకును, అది నా దోషులకు బోధించుచు. అంటే స్త్రీ ఏం చేయకూడదు? బోధించకూడదు. దేవుడు ఏం చేస్తుంది? బోధించుటకును వారిని మోసపరుచుచున్నది. అలా చేసినందుకు ఆ స్త్రీని దేవుడు ఏం చేశాడు? మంచం పట్టించేశాడు. ఎంత మాట్లాడేశాడు చూడండి 22. ఇదిగో నేను దానిని ఏం చేశాను? మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారి బహుశ్రమల పాలు చేతును. అంటే ప్రవక్తి కాకుండా ప్రవక్తని చెప్పుకోకూడదు, ప్రవచిస్తానని కూడా ఎవరో కూడా ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. అపోస్తులు కాకుండా వీళ్ళు ఏమంటారు? మేము అపోస్తులమి అంటారు చాలా మంది. ఇప్పుడు కూడా చాలా మంది ఏమనుకుంటారు? పేరుకి ముందు ఏం పెట్టుకుంటారు? అపోస్తులిక్ అని పెట్టుకుంటారు చాలా మంది. ఇప్పుడు ఎవరైనా అపోస్తులు ఉన్నారా అని అంటే అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేశాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగదు. నీవు దుష్టులను ఏం చేయలేవంట? సహింపులేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనుచున్న వారిని పరీక్షించి వారిని అబద్ధికులను నీవు కనుగొంటివనియు అని చెప్పేశాడు. ఈనాడు ఎవరైనా అపోస్తులు అన్నారు అనుకోండి, అపోస్తులు కాకే తాము అపోస్తులు అని చెప్పుకున్న వారిని ఏం చేయాలి? పరీక్షించి నువ్వెవరు అని అంటే అబద్ధికుడు అని ఏం చేయాలంట? కనుగొనాలి. ఇప్పుడు ఎవరైనా నేను అపోస్తులు అని చెప్పుకుంటే యేసుక్రీస్తు వారు పౌలు గారి ద్వారా ఎప్పుడో తెలియచేయమని, ఇప్పుడు ఎవరైనా అపోస్తులు అని చెప్పుకుంటే వారు ఎవరో దొంగ అపోస్తులు అన్నాడు. మనకు ఆ పదం ఎక్కడ ఉంటుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక సమాచారం తెలియజేశాడు. 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 11వ అధ్యాయం 13వ వచనం. ఏలైన గట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏలైన గట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు అని చెప్పేశాడు. అంటే ఈనాడు ఎవరైనా అపోస్తులు అని చెప్పుకుంటే వాళ్ళ దేవుడు ఏమన్నాడు? పరీక్షించి అబద్ధికులుగా కనుగొనమన్నాడు. వాళ్ళని ఏమన్నాడు అంటే దొంగ అపోస్తులు, నీతి పరిచారకుల వేషం వేసుకున్న ఎవరంటారు? ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుతో వేషం ధరించుకున్న వారు కనుక వాని పరిచారకులు, నీతి పరిచారకుల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు అని చెప్పేశాడు. అంటే ఇప్పుడు అపోస్తులు లేరు, ఇప్పుడు ఎవరు లేరు? ప్రవక్తలు లేరు. అంటే ఇంకా నేను ప్రవక్తని అని చెప్పుకుంటే కనుక అలాంటి స్త్రీని సంఘంలో నువ్వు ఎందుకు ఉండేస్తున్నావు అని ప్రకటనలో మనకి యెజబెలు అనే స్త్రీ గురించి మాట్లాడేశాడు. అంటే స్త్రీ స్వార్థ చేయొచ్చు కానీ స్త్రీ సంఘంలో ఏం చేయకూడదు? బోధ చేయకూడదు. ఈ సంగతి ఖచ్చితంగా ఏం చేయాలి? ఎరగాలి. ఎందుకంటే ఆనాడు స్త్రీలతో అంటే యేసుక్రీస్తు వారితో పాటు ట్రావెల్ అవుతున్న స్త్రీలు ఆయనతో పాటు సమానంగా, ఎవరితో పాటు? యేసుక్రీస్తు వారితో సమానంగా, లేదా ఆనాడు శిష్యులతో సమానంగా పురుషుల మీద అధికారం చేసినట్టు కానీ పురుషులతో సమానంగా బోధించినట్టు కానీ మనకి ఎక్కడ కూడా గ్రంథంలో కనపడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పని కానీ
నేను నీకు ఇవ్వలేని పనిని కూడా నేను తీసుకుంటానంటే అది ప్రమాదానికి దారితీస్తుందండి. రోమపత్రిక 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయంలో కూడా సంఘంలో పన్నుల యొక్క డిపార్ట్మెంట్ వేరు, ఎవరి పని వాళ్ళదే. అది తప్పించి నీకు ఇవ్వలేని పని నువ్వు చేస్తే కనుక అది ప్రమాదమే. 12వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాం. 12వ అధ్యాయం 4వ వచనం. ఒక్క శరీరంలో, రోమపత్రిక 12:4, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఉండినను ఈ అవయవాలన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవం ఉన్నాం. మనకు అనుగ్రహం మన కృప చొప్పున వేరు వేరు కృపావలను కలిగి ఉన్నాం కనుక ప్రవచన వరం అయితే విశ్వాసం పరిమాణం చొప్పున ప్రవచించము. అది ఎవరి పని? ప్రవక్తల పని, మన పని కాదు. నెక్స్ట్ 2, పరిచర్య చేసే పని ఎవరిది? స్త్రీలదే ఉంది, పురుషులదే ఉంది. అంటే సంఘంలో స్త్రీలు పరిచర్య చేయొచ్చు, ఎవరు పరిచర్య చేయొచ్చు? పురుషులు కూడా పరిచర్య చేయొచ్చు. అంటే పరిచర్య బోధించడం ఒకటేనా? కాదు. పరిచర్య ప్రవచించడం ఒకటేనా? కాదు. ఎందుకంటే పరిచర్య డిపార్ట్మెంట్ వేరు, ప్రవచించే డిపార్ట్మెంట్ వేరు. అదే అన్నాడు అక్కడ. ముందు ప్రవచించడం కొంచెం మాట్లాడేశాడు. 2 దేని గురించి మాట్లాడుతున్నాడు? పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించట్లోను, పని కలిగిందము పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పై విచారం చేయవాడు. పై విచారం చేసేవాళ్ళు ఎవరు? సంఘ పెద్దలు. పై విచారం చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషంతోను ఏం జరిగించాలి? పని జరిగింపవలను. అంటే ఎవరి పని వాళ్ళదే కానీ నీకు ఇవ్వలేని పని నువ్వు తీసుకుంటే అది ప్రమాదమే తప్పించి, అది నీకు అవమానమే తప్పించి, అది నీకు ఘనత లేని కార్యక్రమే తప్పించి మరొక కార్యం ఉండదని ఖచ్చితంగా స్త్రీలు ఎరగాలి. స్త్రీలకి సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారం ఉంది. సువార్త పనిచేయాలనే సంగతి ఉండాలి. కానీ నేను సంఘంలో లీడ్ చేస్తాను, సంఘాన్ని నడిపించేస్తాను, నాకు కూడా నాయకత్వం ఉందనంటే సంఘ పెద్దలు అన్నాడు కానీ పురుషుల గురించి మాట్లాడు కానీ స్త్రీల గురించి ఎక్కడైనా మాట్లాడా? మాట్లాడలేదు. మనం మాట్లాడలేనప్పుడు సంఘ పెద్దగా దేవుడు ఇవ్వని అధికారం తీసుకుంటే అది ప్రమాదంగా ఎదురయ్యే పరిస్థితి వస్తుంది. మీకు యేసుక్రీస్తు కాలంలో కూడా కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు యేసుక్రీస్తుతో సమానంగా బోధించినట్టు కానీ లేదా పురుషుల మీద అధికారం చేసినట్టు కానీ ఎక్కడ కూడా మనకి కనపడదు. కొన్ని వచనాలు చూద్దాం వాళ్ళ గురించి. లోక సువార్త 6వ అధ్యాయం. ఎందుకంటే ఎక్కడా కూడా ఆనాడు స్త్రీలు యేసుతో మరియు అపోస్తులతో కలిసి సమానంగా సంఘంలో ఉపదేశం చేసినట్టుగా, పురుషుల పైన అధికారం చేసినట్టు కానీ, సంఘ ఆరాధనలు నడిపించినట్టు కానీ, పురుషులతో సమానంగా నాయకత్వం వహించారని కానీ ఎక్కడ ఉండడానికి అవకాశం ఉండదని లోక సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. లోక సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. లోక సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించినప్పుడు, యేసుక్రీస్తు ఏం చేస్తారంట? సమాజ మందిరంలో బోధిస్తున్నాడంటే, బోధించినప్పుడు అక్కడ ఓచకుడి చేయగలవాడు కూడా ఉండేది. శాస్త్రులు పరిశీలు ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినము స్వస్థపరిచినేమి అని ఆయనను కనిపెట్టుచుండ్రి. ఈయనతో కూడా సమానంగా బోధిస్తున్నారు. అక్కడ స్త్రీలు ఎక్కడ కనబడుతున్నారు? అక్కడ కనబడట్లేదు. మరలా మనం అదే లోక సువార్త 4వ అధ్యాయం 21వ వచనం చదివితే అక్కడ కూడా కనపడుతుంది. అక్కడ స్త్రీలు ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సమానంగా బోధించే స్త్రీలు ఉన్నారా? పురుషుల మీద అధికారం చేసే స్త్రీలు ఉన్నారా అంటే 21వ వచనంలో కూడా చెప్తున్నాడు. ఆయన గ్రంథము చుట్టి పరిచారానికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో నన్ను వారందరూ ఆయనను తేరి చూచి. కాబట్టి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు, పక్కన స్త్రీ బోధిస్తుందా? బోధించట్లే. ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం ఏమైంది? నెరవేరిందని వారితో ఏం చేసును? చెప్పసాగిను అని చెప్పేశాడు. మనం ఇంకా వచనాలు చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం. అంటే శిష్యులతో కానీ యేసుక్రీస్తుతో కానీ సమానంగా బోధించినట్టు కానీ ఇక్కడ కూడా మనకి కనపడదు. మత్తయి సువార్త 13:53. 13:53 చదువుతాం. యేసు ఉపమానాలు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశంకు వచ్చి సమాజంలో వారికి ఏం చేసాను? బోధించుండెను. ఇక్కడ స్త్రీ బోధిస్తున్నా అంటున్నాడా? లేదు. ఎవరు బోధిస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 59వ వచనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 59వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 59వ వచనం. ఆయన కపెర్నహూములో బోధించుచు, సరే నేను కొద్దిసేపు బోధించాను కదా, అమ్మ నువ్వు కూడా బోధించు అన్నాడు యేసురావు వారు. ఆయన ఒకటే బోధిస్తున్నాడు అక్కడ. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను అని చెప్పేశాడు. అంటే యేసుక్రీస్తుతో పాటు సమానంగా, అపోస్తులతో సమానంగా అధికారం కానీ లేదా నాయకత్వం కానీ చేసినట్టు ఎక్కడ కూడా స్త్రీలు కనపడరు. స్త్రీ ఎక్కడైనా ప్రభు వాళ్ళు ఇచ్చినట్టు కానీ, స్త్రీ ఎక్కడైనా సంఘంలో బోధించినట్టు కానీ, క్రొత్తలో ఎక్కడైనా వచనం కనపడుతుందా? కనపడదు. ఎందుకంటే ఏ స్త్రీ కూడా అలాగా చేయలేదు. చదువుతాం మరొక వచనాన్ని. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 21:23.
21వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. 21వ అధ్యాయము 23వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఆయన దేవాలయానికి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యం చేయుచున్నావు? ఈ అధికారం నీకు ఎవరిచ్చినని ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తారు? వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇక్కడ బోధిస్తుంది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్త్రీలు కనబట్టలేదు అక్కడ. మళ్ళా చూద్దాం యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. సగము పండుగ అయినప్పుడు, సగం పండుగ అయిపోయిందండి అప్పటికి. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుండెను. అంటే ఇక్కడ ఎవరు బోధిస్తున్నారు? దేవాలయంలో యేసు క్రీస్తు వారు బోధిస్తున్నారు. కానీ ఎవరు బోధించట్లేదు దేవాలయంలో? స్త్రీలు బోధించారు. పాతన దేవాలయంలో కూడా స్త్రీలు ఏం చేయట్లేదంటే బోధించట్లేదు. అదే మాట్లాడేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. యేసు తిరిగి తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయానికి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చారు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించును. స్త్రీలు కూర్చుండి బోధించడం లేదు అక్కడ. ఎవరు బోధిస్తున్నారు? యేసుక్రీస్తు. అంటే బోధ చేయవలసింది ఎవరు? పురుషుడు. ఆ సంగతి ఖచ్చితంగా ఏం చేయాలి? ఎరగాలి. ఈ సంగతి ఎరిగితే కనుక మనకు విషయాలు అర్థమైపోతాయి. అపోస్తలుల గారు 5వ అధ్యాయం. అపోస్తలుల గారు 5వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. అపోస్తలుల గారు 5వ అధ్యాయం 21వ వచనంలో క్రొత్త నిబంధనలో కూడా చెప్పేశాడు. 5:21. 5వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయానికి వెళ్ళి బోధించుచుండిరి అని చెప్పేశాడు. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలివి నంపించి వారు తోడుకుంటారని బంట్రోతులు ఏం చేశారు? అంటే పాత్రలో జరిగిన సంగతి క్రొత్తలో ఏం చేశాడు? రాశాడు. అదే 13వ అధ్యాయం చదువుదాం. అపోస్తలుల గారు 13వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 13-15. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 13-15. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, సహోదరిలారా అంటలేదు అక్కడ. ఎవరు? సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం ఏం చేయాలంట? అంటే బోధవాక్యం చెప్పవలసిన సంఘంలో ఎవరో? స్త్రీ కాదు. ఎవరో? పురుషుడు. ఈ సంగతి ఎరగాలి. అందుకోసమే బోధవాక్యం చెప్పవలన ఎడల చెప్పుడని వారికి వర్తమానం చేసిరి. అప్పుడు పౌలు నిలబడి సైగ చేసి ఇట్లా అంటున్నాడు. ఎవరనంటే పౌలు గారు. అదే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. 16వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుల గారు 16వ అధ్యాయం 31వ వచనంలో ఎక్కడో సమాచారం తెలియజేశాడు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు, అంటే చెరసాల నాయకులతో ఎవరు చెప్తున్నారు? స్త్రీ కాదు. ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారా? చెరసాల నాయకుడు ఏం చెప్తున్నాడు? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏం పొందురు? రక్షణ పొందురని చెప్పి అతనికిని అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యం ఏం చేశారు? బోధించారు. బోధించింది ఎవరో? పౌలు గారు. ఆయనతో ఆవిడతో పాటు ఉన్నది ఎవరో? శీల గారు. తెలియజేశాడు విషయాన్ని. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అంటే ప్రార్థన చేయాలన్నా, సంఘంలో ప్రార్థన లీడ్ చేయాలన్నా ఎవరో? పురుషుడే. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:8. ఇక్కడ డైరెక్ట్ పురుషులు అని రాశాడు చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. కావున ప్రతి స్థలమందు, ఏ స్థలమందు? ప్రతి స్థలము. అంటే పురుషుడికి దేవుడు ప్రతి స్థలంలో ఏం చేశాడు? అధికారాన్ని ఇచ్చేశాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:8. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్ర చేతులెత్తి ఏం చేయాలి? ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. అంటే ప్రతి స్థలంలో ప్రార్థన చేసేది ఎవరో? పురుషుడు. సంఘ నాయకత్వం చేసేది ఎవరో? పురుషుడు. ఆ పురుషుల్లో కూడా ఎవరో అని అంటే తిమోతి పత్రిక 3వ అధ్యాయం ప్రకారంగా ఉన్న అర్హతలు కలిగిన వారు మాత్రమే సంఘాన్ని ఏం చేయాలి? లీడ్ చేయాలి. ఎందుకంటే అధ్యక్ష పదవి దొడ్డ పని అని మాట్లాడేశాడు. 3:1 అంటే చూడండి, ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించినట్లా అటువాడు దొడ్డ పని అపేక్షించున్నా అన్న మాట ఏంటిది? నమ్మదే. అంటే సంఘ పెద్దలకి చాలా అర్హతలు ఉన్నాయి కాబట్టి సంఘ పెద్దలు అనేది పురుషులే, కానీ సంఘ పెద్దలు ఎవరు లేరు? స్త్రీలు లేరు. సంఘాన్ని నడిపించేది ఎవరు లేరు? స్త్రీలు లేరు. సంఘాన్ని బోధించేది ఎవరు లేరు? స్త్రీలు లేరు. ఈ సంగతి జరగాలి. అంటే సువార్త ప్రకటించడం ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు. అవిశ్వాసకి సువార్త ప్రకటించే విషయంలో ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు. కానీ సంఘానికి బోధించే విషయంలో ఎవరు లేరు? స్త్రీలు లేరు. 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా అంటున్నాడు చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:12. స్త్రీ మౌనంగా ఉండవలసిందే, కానీ ఉపదేశించడికైనను పురుషుల మీద అధికారం చేయడానికి ఆమెకి ఏమేమో
సెలవియను. ఎందుకంటే ఏ మాట మాట్లాడేసాడంటే మొదట ఆదాము తర్వాత అవ్వయు నిర్మింపబడిన వారు కారా అని చెప్పేశాడు. ఎందుకంటే మౌనంగా ఉండాలంటే అర్థం ఏంటి? మౌనంగా ఉండవలసిన దేని గురించి? బోధ చేయకూడదు అని అర్థమే. కానీ ఆ వ్యక్తి స్త్రీ ఏం చేయొచ్చు? పాట పాడవచ్చు. స్త్రీ ఏం చేయొచ్చు? ప్రార్థనలో పురుషుడితో పాటు ఏం చేయొచ్చు? ఏకీవించేది. ఎందుకంటే పాట పాడేది ఎవరు పాడాలి? పాట ప్రతి నాలుక పాడాలి. లీడ్ చేసేది ఎవరు? పురుషుడు. ఈ లీడ్ చేసే వ్యక్తితో స్త్రీలు కూడా ఏం చేయాలి? పాటలో ఏకీవించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే స్టేజ్ ఎక్కి పాడటమే పాట అనుకుంటారు. మరి విశ్వాసంతో పాడేవాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా పాటలు ఏం చేస్తున్నట్టు ఏకీవిస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా ప్రార్థన చేస్తారు అనుకోండి, మీరేమంటారు? ఆమెన్ అంటారు. ఆమెన్ అంటే అర్థం ఏంటి? ఇతనితో మీరు ఏం చేస్తున్నారు? ఏకీవిస్తున్నారు. రోమపత్రిక 14:11 ఏం చెప్తాడు? ప్రతి నాలుగు ఏం చేయబడాలి? స్తుతించాలి. ప్రార్థనలో స్త్రీలు పురుషులతో కూడా ఏం చేయొచ్చు? ఏకీవించవచ్చు. కానీ లీడ్ చేయడం అనేది ఖచ్చితంగా ఎవరికి లేదు? స్త్రీలకు లేదనే సంగతి ఖచ్చితంగా ఎరగాలి. మనం మొదటి పాఠాలు చేస్తున్నాం, రెండో పాఠాలు చేస్తున్నాం. అయితే మూడో ప్రశ్న ఏంటంటే, పరిచర్య చేసే విషయంలో స్త్రీలు ఉన్నారా? ఒకవేళ పరిచర్య చేసే విషయంలో స్త్రీలు ఉంటే పరిచర్య అంటే ఏంటి? పరిచర్యకి ఏమైనా అర్హతలు ఉన్నాయా? ఎవరు పడతారు పరిచర్య చేయొచ్చా అనే విషయాన్ని కూడా మనం నెక్స్ట్ వారం ఆలోచించాలి. ఎందు గురించి అంటే చాలామంది ఈనాడు మొట్టమొదటి శతాబ్దపు సంఘం జరిగిన సంగతులు ఇప్పటికీ జరుగుతున్నాయని పొరపాడే వాళ్ళు ఎందుకు ఉన్నారంటే, ఆనాడు భాషలు వాడాడు. ఎందు గురించి? ఆనాడు ఉపయోగకరం కాబట్టి, ఆనాడు వాడడానికి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి వాడాడు. ఇప్పుడు కూడా వాడవలసిన అవసరం ఉందా? బైబిల్ అంతా పరిపూర్ణంగా రాయబడిన తర్వాత కూడా ఇంకా అవి ఉన్నాయంటే కంపల్సరీ లేవనడానికి అవకాశం ఉందండి. దేవుడు కూడా చెప్పేశాడు. ఎందుకంటే పూర్ణమైనది, పరిపూర్ణంగా గ్రంథం లేనప్పుడు జరిగిన కార్యక్రమాలు చదువు ఒకసారి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 13:10. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతాం. 13వ అధ్యాయము 8 నుంచి చదివేద్దాం. ఇంకా మేము మాట్లాడతాం, ఇంకా మేము ప్రవచిస్తాం అనే వాళ్ళు ఉంటారు కదా. ఇందులో ఏమన్నా చూడండి, ప్రేమ ఎంతకాలం ఉంటుంది? శాశ్వత కాలం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 13:8. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములు అయినను. ప్రవచనలు ఏమైపోతాయంట? నిరర్థకం. ఇంకా ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎవరైనా ప్రవచిస్తారో చెప్పుకుని ఉంటే కండి వాళ్ళు దొంగ ప్రవక్తలను ఖచ్చితంగా ఎరగాలి. ప్రవచనలు నిరర్థకములగును, భాషలు కూడా ఏమైపోతాయి? నిలిచిపోతాయి. కానీ ఆనాడు ఉపయోగించాడు కొంతవరకు దేవునికి. ఆనాడు అవసరం కాబట్టి ఏం చేశాడు? ఉపయోగించాడు. కానీ ఇప్పుడైతే ఏం చేయలేదు. ఆనాడు లాంగ్వేజెస్ అనేవి ఆనాడు ఎవరికైనా బోధించాలని అంటే ఇప్పుడు మనకులాగా భాష, మనకులాగా ఇన్ని భాషలు ప్రపంచంలో ఉన్నాయా? లేవు. ఆనాడు ఏం చేశాడు? ఒక్కొక్కరికి వచ్చిన వారికి భాష బోధించాలంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాళ్ళు ఏం చేశారు? వారికి తెలియకుండానే భాష మాట్లాడతారు. ఇప్పుడు అన్ని భాషలు మనకి తెలుసు. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్తున్నారు, తెలుగు వాళ్ళు తెలుగు టీచ్ చేస్తున్నారు, ఉర్దూ వాళ్ళకి ఉర్దూ బోధిస్తారు, మరాఠీ వాళ్ళు మరాఠీ బోధిస్తున్నారు. ప్రతి ఒళ్ళు కనుక భాషలు ఏమైపోయినాయంట? నిరర్థకం అయిపోయి. నిరర్థకం అవును. మనము కొంత మట్టుకు ఎరగదు, కొంత మట్టుకు ప్రవచించున్నాం. కానీ పూర్ణమైనది అప్పుడే ఏం చెప్పేశాడు? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏమైపోద్ది అంటే గ్రంథం అంతా దేవుడు పరిశుద్ధాత్మక ప్రేరణ చేత రాయబడిన తర్వాత అన్ని క్లియర్గా చెప్పేసిన తర్వాత కూడా ఇంకా వాటి అవసరత ఉందా అని అంటే ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఆపేసారు కానీ నిలిచిపోయి. కానీ అవి అప్పుడు ఏం చేసినాయి? పని చేసినాయి. అవి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఉపయోగించాడు. కానీ పూర్ణమైంది వచ్చిన తర్వాత పూర్ణము కానిది ఏమైపోయింది? నిరర్థకం అయిపోయింది. ఆ దేవుడు చెప్తున్నా చూడండి, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏమైపోయింది? నిరర్థకమగును అని చెప్పేశాడు. కాబట్టి ఎప్పుడు కూడా నేను ప్రవచిస్తాను, ఇప్పుడు కూడా నేను బోధిస్తాను అంటే అది వారి యొక్క అపార్థమే తప్పించి దాంట్లో ఏ వాస్తవం కూడా ఖచ్చితంగా లేదని ఎరగవాలి.